సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అందరూ రావాలని ఆశపడుతూ ఉంటారు. చాలామంది టీనేజ్లో ఉండగా వస్తారు. కొందరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ పొంది వస్తారు. మరికొందరు ఏమాత్రం అనుభవం లేకుండా పరిశ్రమలోకి వచ్చి తమ టాలెంట్తో ఇండస్ట్రీలో నిలబడతారు. అయితే చిన్నప్పటి నుంచి నాటకాల్లో నటిస్తూ నటనలో కొంత ఎక్స్పీరియన్స్ పొంది బాలనటులుగానే పరిశ్రమకు వచ్చి ఉన్నత శిఖరాల్ని చేరుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటుడు ఆలీకి ప్రథమ స్థానం ఇవ్వచ్చు. ఆలీ 1967 అక్టోబర్ 10వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. అతని తండ్రి టైలర్, తల్లి గృహిణి. అతనికి ఖయ్యూం అనే తమ్ముడు ఉన్నాడు. అతను కూడా నటుడే. 1994లో ఆలీ జుబేదా సుల్తానాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆలీ కెరీర్ గురించి చూస్తే జిత్వాను మిత్ర సహాయంతో ఆలీ పరిశ్రమలోకి వచ్చాడు. ఒక సినిమాలో బాలనటుడిగా నటించాడు. అదే సమయంలో దర్శకుడు భారతీరాజా తాను తీస్తున్న చిత్రంలోకి బాలనటులు అవసరం రాగా ఆయన బాలనటుల కోసం వెతుకుతున్నప్పుడు ఆలీకి కబురు వచ్చింది. అప్పుడు ఆలీ చెన్నై వెళ్ళాడు. సీతాకోక చిలుక అనే చిత్రంలో బాలనటుడిగా నటించాడు. తరువాత మిగతా భాషల్లో కూడా బాలనటుడిగా నటించాడు. వయసు వచ్చిన తరువాత వేషాల కోసం చాలా చోట్ల తిరిగాడు. అన్నీ చిన్న చిన్న పాత్రలే వచ్చాయి. అయితే దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తన సినిమాల్లో హాస్య పాత్రలిచ్చి ప్రోత్సహించాడు. ఆలీకి మంచి అవకాశాలు రావడం ప్రారంభించాయి. అతను అందరూ హాస్యనటుల్లా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే తన డైలాగ్స్ అందరికంటే భిన్నంగా ఉండేలా చెప్పేవాడు. తన ప్రతి సినిమాలో కాట్రవల్లి మరియు కొన్ని డైలాగులు ఉండేలా చూసుకునేవాడు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో బ్రహ్మానందం కాంబినేషన్లో నటించిన సీన్లో ఎంత చేట అంటూ ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ సీన్ అద్భుతమైన కామెడీని పండించింది. ఆలీ నటించిన కన్నడ చిత్రం సూపర్ హిట్ అయింది. అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు ఆలీ. మన్మోహన్ జాదూమలాం అనే ఔషధానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేశాడు ఆలీ. మా టీవీలో టాక్ షోకి హోస్ట్గాను, ఈటీవీలో ప్రముఖ టాక్ షో ఆలీతో సరదాగా హోస్ట్గా ఉన్నాడు. అలాగే జబర్దస్త్ షోకి తాత్కాలిక న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. ఆలీ తనకు వచ్చిన ప్రతి పాత్రను బాగా స్టడీ చేసి హాస్యాన్ని కురిపించడంలో అందివేసిన చెయ్యి. ఆలీకి వచ్చిన అవార్డులు: నంది అవార్డులు, ప్రత్యేక జ్యూరీ అవార్డులు, ఫిల్మ్ఫేర్ ఉత్తమ హాస్యనటుడు అవార్డు, ఇంకా మరికొన్ని అవార్డులు కూడా ఆయన్ని వరించాయి.